ఒప్పో వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి ఒప్పో K13 5G. దీంట్లో ఫీచర్స్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ ఒప్పో K13 5G సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఒప్పో K13 5G. ఇది మనకు ఒప్పో K సిరీస్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ ఒప్పో K13 5Gలో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 హెచ్ఎస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే. ఓవరాల్ డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. ఇది మనకి AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా మనకి బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సెకండ్ మనకు 2 MP ఉంటుంది. దీంట్లో మనకు ఓఎస్ సపోర్ట్ అయితే లేదు కెమెరాలోన. మనకి ఇదే బడ్జెట్లో వేరే మొబైల్లో మనకి ఇంకా సోనీ సెన్సార్ విత్ ఓఎస్ కూడా వస్తుంది. ఇది మాత్రం మనకు కెమెరాలో మైనస్ అని చెప్పొచ్చు. దీంట్లో కెమెరాస్ మాత్రం యావరేజ్గానే ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సోనీ సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు సోనీ సెన్సార్ కాబట్టి ఫొటోస్, వీడియోస్ మనకు బాగానే ఉంటాయి. మనకి బ్యాక్ కెమెరాలో ఓఎస్ ఇచ్చింటే ఇంకా బెటర్ ఉంటుండే. బ్యాక్ కెమెరా మాత్రం మనకి యావరేజ్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్. మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 4. ఈ బడ్జెట్లో మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ హీట్ అయినా కూడా ఆటోమేటిక్గా అదే కూల్ చేస్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్ కూలింగ్ సిస్టమ్ అనడం వల్ల. నెక్స్ట్ దీంట్లో మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ ప్లస్ పాయింట్ బ్యాటరీ బ్యాకప్. దీంట్లో మనకి ఏకంగా 7000 mAh బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లోన మనకి వేరే ఏ మొబైల్లో లేదు 7000 mAh. ఇదే మనకి ఈ ప్రైస్ రేంజ్లో హైయెస్ట్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఓవరాల్ మీకు ఒకవేళ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే ఈ ఒప్పో K13 మాత్రం ఒక మంచి ఆప్షనే. దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు ఫాస్ట్గానే ఎత్తుంది. నెక్స్ట్ దీనిలో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీనిలో మనకు IP65 రేటింగ్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, జస్ట్ మనకు లైట్గా వాటర్ డ్రాప్స్ కానీ ఇట్లా వాటర్ తగిలితే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. మనకి ఇదే బడ్జెట్లో ఇంకా వేరే మొబైల్లో IP69 రేటింగ్ కూడా ఉన్నాయి. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో మనకు IR బ్లాస్టర్ వస్తుంది. మీరు IR బ్లాస్టర్ ద్వారా రిమోట్ లాగా వాడుకోవచ్చు. ఇవే మనకు ఈ ఒప్పో K13 5Gలో ఉన్న ఫీచర్స్. ఈ మొబైల్లో మనకు మెయిన్ ఫీచర్స్ వచ్చేసి బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సెకండ్ వచ్చేసి దీంట్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది కూడా ఒక మంచి ప్రాసెసరే. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే. ఈ 3 ఫీచర్స్ ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఒప్పో K13 5Gలోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 18,000 రూపాయలు పెట్టినారు. 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 20,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ 1000 రూపాయలు ఇచ్చినారు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే మనకు బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128 జస్ట్ 17,000 రూపాయలకి వస్తుంది. మీరు ఒకవేళ ఈ ఒప్పో K13 5G కొనాలనుకుంటే ఈ మొబైల్కి 18,000 రూపాయల కన్నా ఎక్కువ పెట్టొద్దండి. ఎందుకంటే మనకి 20,000 రూపాయలు ఇంకా బెస్ట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే 128 తీసుకోండి. 256 మనకు ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, 20,000 పడుతుంది. మీరు ఒకవేళ ఈ 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఒక మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటే CMF నుంచి ఒక కొత్త మొబైల్ వస్తుంది. ఆ మొబైల్ వచ్చేసి CMF 42 Pro. ఆ మొబైల్ మనకి ఏప్రిల్ 28న లాంచ్ అయిపోతుంది. మీరు కావాలంటే ఆ మొబైల్ కోసం వెయిట్ చేయండి. ప్రెజెంట్ మనకి ఒప్పో K13 మాత్రం ఒక డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ 18,000 రూపాయల్లోన. ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి ఏప్రిల్ 25న ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్